హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడైతే మేము చాముండేశ్వరి టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నామండి. మైసూర్లో ఉన్న చాముండేశ్వరి టెంపుల్కి నేను, మా వారు, మా మరిది గారు అయితే మేము ముగ్గురము చాముండేశ్వరి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఇదిగోండి, ఇక్కడైతే చిన్న ఘాట్ రోడ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మైసూర్ సిటీ అయితే కనపడుతుందండి, చూస్తున్నారు కదా. సో ఇంకా ఇక్కడైతే మల్టీ లెవెల్ పార్కింగ్ ఉంటుందండి టెంపుల్ దగ్గర. సో అక్కడైతే కార్ పార్క్ చేసేసి ఇంకా టెంపుల్ దగ్గర దర్శనానికి అయితే వెళ్ళాము. మేము వచ్చిన రోజు సండే అయ్యింది. సో చాలా క్రౌడే ఉంటుందండి. ఇక్కడంతా కూడా కొంచెం నడిచిపోవాల్సి ఉంటుంది టెంపుల్ దగ్గరికి. షాపింగ్ ఏరియా అంతా ఉంటుంది, చూస్తున్నారు కదా, చాలా షాపింగే ఉంటుంది. అట్లాగే సిల్క్ శారీస్, సిల్క్ మార్క్ శారీస్ కూడా ఉంటాయండి. మైసూర్ సిల్క్ శారీస్ కూడా ఇక్కడ ఒక షాప్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుందండి మైసూర్ సిల్క్ శారీ. కొంచెం కాస్ట్లీ ఉంటుందనుకోండి. ఇంకా తర్వాత ఇదిగోండి, ఇక్కడ మేమైతే 100 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నామండి. 100 అండ్ 30 రూపీస్ టికెట్ మాత్రమేనండి, ఇంకా అంతకు మించి టికెట్ అయితే ఏం ఉండదు. ఇదిగోండి, సిల్క్ మార్క్స్ సర్టిఫైడ్ శారీస్ అని చెప్పాను కదా, ఇవేనండి. ఇక్కడ మైసూర్ సిల్క్ ఫేమస్ శారీస్. తర్వాత ఇదిగోండి, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ నుంచి క్రౌడ్ అయితే చాలా ఉందండి. 100 రూపీస్ టికెట్ తీసుకున్న 2 అవర్స్ అయితే పెడుతుందని చెప్పారండి. సో ఆయన 100 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. మైసూరు చాముండేశ్వరి టెంపుల్ అండి, అష్టాదశ శక్తిపీఠాల్లో 4వ శక్తిపీఠం అండి చాముండేశ్వరి టెంపుల్. ఇక్కడ ఏంటంటే అమ్మవారివి కురులు పడ్డట్టుగా చెప్తాయి. ఇదిగోండి, ఇక్కడైతే 300 రూపీస్ టికెట్ తీసుకొని ఇంకైతే మేము క్యూలోకి అయితే వెళ్ళిపోయాము. మాకు ఆల్మోస్ట్ 2.5 అవర్స్ టైం అయితే పట్టిందండి దర్శనానికి. తర్వాత దర్శనం నుంచి ఇంకా బయటకు వచ్చేసి ఇక్కడైతే కొన్ని చాట్స్ అవి ఉంటాయండి. ఇంకా ఫ్రైడే, సాటర్డే, సండే చాలా క్రౌడే ఉంటుందండి చాముండేశ్వరి టెంపుల్ దగ్గర. చాలా దూరం నుంచి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే వర్కింగ్ డేస్లో అంటే బుధ, గురువారాలు వచ్చారంటేనండి చాలా బాగా మంచిగా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ అన్నప్రసాదం అయితే పెడతారండి. ఇదిగోండి, వీటి యొక్క టైమింగ్స్. ఇది అన్నదాన సత్రము. సో అమ్మవారి ప్రసాదం అయితే ఇక్కడ పెడతారు. తర్వాత ఇంకా దసరాలకైతే భలే చేస్తారండి. లైఫ్లో ఒకసారైనా కూడాను దసరాల్లో మనం ఇక్కడ దసరా ఉత్సవాలు అయితే చాముండేశ్వరి టెంపుల్ దగ్గర చూడాల్సి ఉంటుందండి. విజయదశమి రోజు అమ్మవారు కొండ దిగి మైసూర్లో ఉన్న బన్నీ మంటపం దగ్గరకైతే తీసుకొని వస్తారండి. అమ్మవారు అక్కడికి వస్తుంది, చాలా బాగుంటుందండి. అప్పుడైతే కార్ పార్కింగ్ అయితే చాలా కష్టం అండి. కార్ అనేది మనం పైకి తీసుకురావడానికి కష్టము. ఇంకా దర్శనానికి అయితే అప్పుడైతే 4 నుంచి 5 అవర్స్ అయితే పడుతుందండి దసరా ఉత్సవాల్లో. కానీ ఒక్కసారైనా చూడాల్సిందండి లైఫ్లో. ఇదిగోండి, ఇదంతా మైసూర్ సిటీ. ఇంకా మేమైతే దర్శనం అయిపోయింది. సో ఇంక ఇక్కడి నుంచి కిందకి వెళ్ళి మా రిలేటివ్స్ ఉన్నారనేసి చెప్పాను కదా, అక్కడే స్టే చేసాము నైటు. ముందు వ్లాగ్లో మేము గణపతి సచ్చిదానంద ఆశ్రమము, తర్వాత భూవరాహస్వామి టెంపుల్స్వి వ్లాగ్స్ అయితే పెట్టున్నాను, ఖచ్చితంగా చెక్ చేయండి. మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, చాలా బాగుందండి మేము వెళ్ళిన రోజు వెదరు. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.